నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో డిఆర్డిఓ మరో కీలక విజయం సాధించింది. క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో అత్యంత సెక్యూర్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. డిఆర్డిఓతో పాటు ఢిల్లీ ఐఐటి కలిసి సాధించిన ఈ విజయంతో మరో 2 దశాబ్దాల వరకు మన కమ్యూనికేషన్ వ్యవస్థను ఎవరూ ఛేదించలేని స్థాయికి చేరుకుంది. స్పై లెవెల్ సెక్యూరిటీకి ఇది చేరుకోవడంతో డిఆర్డిఓ ఇప్పటి వరకు సాధించిన అద్భుత విజయాల్లో ఇది కూడా చేరింది. అయితే అసలు క్వాంటమ్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ సిస్టమ్ అంటే ఏమిటి? ఇది మనకు ఎలా ఉపయోగపడనుంది? ఇప్పుడు చూద్దాం. క్వాంటమ్ కమ్యూనికేషన్ను వివరించడానికి కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా తెలుసుకుందాం. ఫర్ సపోజ్, ఇద్దరు వ్యక్తులు వాకీ టాకీలు ఉపయోగిస్తారని అనుకుందాం. వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ను ఇతరులు వినలేరు. వారిద్దరు మాత్రమే వినడానికి వీలవుతుంది. అదే 1 కిలోమీటర్ దూరం వెళ్ళినా వీళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సంభాషించగలరు. కానీ ఇవి స్పై లెవెల్ సెక్యూర్డ్ కావు. ఎవరైనా వీటిని ఈజీగా హ్యాక్ చేయవచ్చు. దీంతో ఆర్మీ అధికారులు, బ్యాంకింగ్ వ్యవస్థల్లో అత్యంత సీక్రెట్గా కమ్యూనికేషన్ చేయడానికి ఇది సాధ్యం కాదు. అందుకోసమే రూపొందించిందే ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ సిస్టమ్. ఇందులో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే మీడియంగా ఫోటాన్లను ఉపయోగిస్తారు. ఇవి లైట్లో ఉండే కణాలు. ఇవి చాలా చిన్నవిగా ఉండటం వల్ల వీటిని ఛేదించడం కష్టం. ఈ ఫోటాన్లను 2 పరికరాల మధ్య సంభాషణకు ఉపయోగిస్తారు. ఓవైపు ఏం మాట్లాడితే మరోవైపు అది స్పష్టంగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ మీడియం కోసం వైర్ సిస్టంలో ఆప్టికల్ ఫైబర్ ఉపయోగిస్తే, ఎయిర్ సిస్టంలో రేడియో వేవ్స్ను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మీడియంగా ఫోటాన్స్ను ఉపయోగించడం వల్ల మరింత సెక్యూర్డ్గా ఈ వ్యవస్థ మారింది. ఈ కణాలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల స్పై లెవెల్ సెక్యూరిటీగా మారాయి. ఒకవేళ వీటిని ఎవరైనా హ్యాకింగ్ చేయాలని భావించినా వెంటనే సెండర్కు, రిసీవర్కు తెలిసిపోతుంది. ఫోటాన్స్ ప్రయాణంలో ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా అలర్ట్లను జారీ చేస్తుంది. దీనివల్ల హ్యాకింగ్ కూడా కష్టమవుతుంది. అంతేకాదు, ఇది మొత్తం ఓపెన్ ఎయిర్ కమ్యూనికేషన్ సిస్టమ్ కాబట్టి ఎటువంటి వైర్లు అవసరం లేదు. ప్రస్తుతం డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ వ్యవస్థ 1 కిలోమీటర్ దూరం వరకు పనిచేస్తుంది. భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేస్తే ఈ పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ను ఎక్కువగా ఆర్మీ, నిఘా వర్గాలు, బ్యాంకింగ్ సెక్టార్ వంటివి ఉపయోగిస్తాయి. దీనివల్ల సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటాయి. ఇప్పటి వరకు ఉన్న ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్లో మరింత సెక్యూరిటీని సాధించింది డిఆర్డిఓ. దీని ద్వారా మరో 20 ఏళ్ల పాటు మన కమ్యూనికేషన్ సిస్టమ్కు ఎటువంటి ఢోకా లేదని తెలుస్తోంది. ఈ సిస్టమ్ను భారత్ స్వదేశీయంగానే తయారు చేసింది. డిఆర్డిఓతో పాటు ఐఐటి ఢిల్లీ కలిసి దీన్ని రూపొందించాయి. ఇది ప్రస్తుతం ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. దీనికి సంబంధించిన పరిశోధనలన్నీ పూర్తయ్యాయి కాబట్టి మరికొన్ని నెలల్లో ఈ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక ఈ కమ్యూనికేషన్ను ఉపయోగించే వ్యవస్థలు హ్యాకింగ్ బారిన పడకుండా ఉంటాయి. తద్వారా సమాచారాన్ని మరింత గోప్యంగా పంచుకోవచ్చు.